జడ్చర్లలో మున్సిపాలిటీలో పందుల పంచాయతీ హాట్ టాపిక్ గా మారింది. మున్సిపాలిటీ పరిధిలో పందుల నిర్మూలన సాకుతో పాలకవర్గంలోని కొంతమంది వాటిని అమ్ముకున్నారన్న ఆరోపణలు వివాదాస్పదంగా మారాయి. ఈ అంశంపై కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే సైతం సీరియస్ అవ్వడంతో ఈ పందుల పంచాయతీ చిలికి గాలివానలాగా మారింది. ఈ వ్యవహారంలో దాదాపుగా 1.5 కోటి మేర స్కామ్ జరిగినట్లు పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. జడ్చర్ల మున్సిపాలిటీలో పందుల వివాదం అనేక అనుమానాలకు తావిస్తోంది. పందుల నిర్మూలన సాకుతో సుమారు 1.5 కోటి విలువ చేసే పందులను అమ్ముకున్నారని బాధితులు వాపోతున్నారు. ఈ వ్యవహారంలో మున్సిపల్ చైర్పర్సన్ భర్త, కొంతమంది కౌన్సిలర్లు భాగస్వాములుగా ఉన్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జడ్చర్ల మున్సిపాలిటీలో పందుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. పందుల నివారణ పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొట్టారన్న ఆరోపణలు జడ్చర్ల నియోజకవర్గంలో గుప్పుమంటున్నాయి. అసలు ఈ నియోజకవర్గంలో ఏం జరిగింది, పందుల నివారణ పేరిట అక్రమాలకు పాల్పడింది ఎవరు, ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2 నెలల క్రితం పట్టణంలో పందులు స్వైర విహారం చేస్తున్నాయని మున్సిపాలిటీకి ప్రజల నుంచి అనేక ఫిర్యాదులు అందాయి. స్పందించిన మున్సిపల్ పాలకవర్గం వాటిని నిర్మూలించాలని నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా పట్టణంలో విచ్చలవిడిగా తిరుగుతున్న వేల సంఖ్యలో పందులను పట్టించారు. అయితే ఇదే సాకుతో మున్సిపల్ చైర్పర్సన్ భర్త రవీందర్, కొంతమంది కౌన్సిలర్లు, అధికారులు పట్టించిన 88 టన్నుల పందులను అమ్ముకొని 1,30,00,000 రూపాయల డబ్బులు స్వాహా చేశారంటున్నారు. పందుల పంచాయతీ ఎమ్మెల్యే వరకు వెళ్లింది. అసలు ఈ పందుల అమ్మకం ఏంటో తేల్చాలని మున్సిపల్ కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు. దీని వెనుక ఎవరున్నారనేది తనకు తెలుసని త్వరలో బయటపెడతానన్నారు. పందుల వ్యవహారం అనేది కూడా చాలా కీలకంగా ఉంది. దీనికి ముగింపు పలకనున్నారా, ఎంతవరకు వచ్చింది, దీని మీద ఓ క్లారిటీ ఎంతవరకు వచ్చింది చూద్దాం. మా జడ్చర్ల సిఐ ఇంకా మున్సిపల్ కమిషనర్ ఎంతవరకు దీన్ని లాగుతారో చూద్దాము. ఏదో ఒక రోజు అయితే పట్టుకోవాల్సిందే కదా. ఓవర్ ఎస్కాట్ చేసి పందులను తీసుకుపోయిన అవన్నీ అందరికి తెలుసు. అవన్నీ కొన్ని రోజులు అయిన తర్వాత అవే బయటకు వస్తాయి. నేను ఆ రోజు చెప్పిన ఇంతవరకు వచ్చింది, ఇంకా అది ఫుల్ స్టాప్ అయితే కావాల్సిందే. మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి ఎప్పుడు ఫుల్ స్టాప్ చేస్తారో కూడా చూద్దాం. అంటే ఓవరాల్గా ఏం చెప్పబోతున్నారు సార్? ఓవరాల్గా ఈ పందులకు సంబంధించి 1.30 lakhs ఓవరాల్గా క్రోడ్స్ ఇదంతా కూడా స్వాహా చేశారని కూడా అభియోగాలు వస్తున్నాయి. వాటిని ఏ విధంగా క్లియర్ చేయబోతున్నారు? ఎన్ని రోజులు దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా దీనికి సంబంధించిన వాళ్ళపై యాక్షన్ తీసుకోబోతున్నారు? ఇప్పుడు కోసుకొని తిన్న పందులను అయితే తేలేదు నేను, కానీ పైసలు తిన్న వాళ్ళని మాత్రం లోపటైతే వేపిస్తా. అది మున్సిపాలిటీ కట్టాల్సిందే వాళ్ళు. చూద్దాం ఏ రోజైతే ఈ పోలీసు వాళ్ళు కరెక్ట్ డేటా ఇస్తారో ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నారు. డేటా నా దగ్గర ఉంది, వాళ్ళకు కూడా తెలుసు నా దగ్గర ఉందని. మళ్ళీ వాళ్ళు ఎందుకు పట్టుకుంటలేరో వెయిట్ చేసి చూస్తున్నాను. లేదంటే ఇంకా 2-3 రోజుల తర్వాత మా వాళ్ళే ఆ డేటా బయట పెడతారు. ఉమ్మడి జిల్లాలో పందుల వ్యవహారం అనేది కూడా చాలా కీలకంగా ఉంది. దీనికి ముగింపు పలకనున్నారా, ఎంతవరకు వచ్చింది, దీని మీద ఓ క్లారిటీ ఎంతవరకు వచ్చింది? చూద్దాం. మా జడ్చర్ల సిఐ ఇంకా మున్సిపల్ కమిషనర్ ఎంతవరకు దీన్ని లాగుతారో చూద్దాము. ఏదో ఒక రోజు అయితే పట్టుకోవాల్సిందే కదా. ఓవర్ ఎస్కాట్ చేసి పందులను తీసుకుపోయిన అవన్నీ అందరికి తెలుసు. అవన్నీ కొన్ని రోజులు అయిన తర్వాత అవే బయటకు వస్తాయి. నేను ఆ రోజు చెప్పిన ఇంతవరకు వచ్చింది, ఇంకా అది ఫుల్ స్టాప్ అయితే కావాల్సిందే. మళ్ళీ వాళ్ళిద్దరు కలిసి ఎప్పుడు ఫుల్ స్టాప్ చేస్తారో కూడా చూద్దాం. అంటే ఓవరాల్గా ఏం చెప్పబోతున్నారు సార్? ఓవరాల్గా ఈ పందులకు సంబంధించి 1.30 lakhs ఓవరాల్గా క్రోడ్స్ ఇదంతా కూడా స్వాహా చేశారని కూడా అభియోగాలు వస్తున్నాయి. వాటిని ఏ విధంగా క్లియర్ చేయబోతున్నారు? ఎన్ని రోజులు దీన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా దీనికి సంబంధించిన వాళ్ళపై యాక్షన్ తీసుకోబోతున్నారు? ఇప్పుడు కోసుకొని తిన్న పందులను అయితే తేలేదు నేను, కానీ పైసలు తిన్న వాళ్ళని మాత్రం లోపటైతే వేపిస్తా. అది మున్సిపాలిటీ కట్టాల్సిందే వాళ్ళు. చూద్దాం ఏ రోజైతే ఈ పోలీసు వాళ్ళు కరెక్ట్ డేటా ఇస్తారో ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నారు. డేటా నా దగ్గర ఉంది, వాళ్ళకు కూడా తెలుసు నా దగ్గర ఉందని. మళ్ళీ వాళ్ళు ఎందుకు పట్టుకుంటలేరో వెయిట్ చేసి చూస్తున్నాను. లేదంటే ఇంకా 2-3 రోజుల తర్వాత మా వాళ్ళే ఆ డేటా బయట పెడతారు. 16వ తారీఖున మన బాలస్వామి అని జడ్చర్ల లోకల్ ప్రాపర్ అతను తన పందులు పోయినాయి ఇదివరకు పట్టుకున్నారని చెప్పేసి మనకు జడ్చర్ల పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం జరిగింది. ఆ కంప్లైంట్ ప్రకారం మన ఎస్ఐ చంద్రమోహన్ గారు కేసు రిజిస్టర్ చేసి అతనే ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. పందుల తరలింపు విషయం తనకు తెలియదన్నారు మున్సిపల్ కమిషనర్. ఇదంతా ప్రైవేటు వ్యవహారమని, దానికి తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఎమ్మెల్యే పోలీసుల ఆదేశాల ప్రకారం దర్యాప్తు జరిపిస్తామన్నారు. పందుల తరలింపు విషయం అనేది మున్సిపల్ కమిషనర్గా నాకు ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి అఫీషియల్ ఆర్డర్స్ లేవు. నేను ఎవరికి చెప్పలేదు, అది నాకు సంబంధం లేని విషయం.
సార్ జరిగింది మున్సిపాలిటీ అది నాకు సంబంధం లేదని చెప్తున్నాను కదా. అఫీషియల్గా అయితే నాకు ఏం సార్ నాకు తెలియదు. అది ఏం జరిగిందని అయితే ప్రైవేట్ వ్యవహారం, నాకు సంబంధం లేని విషయం అది. ఇప్పుడు చేసింది మున్సిపల్ చైర్మన్ అది ఎవరు చేసిరు అనేది అది ఎంక్వైరీ తెలుసు, మనకేం సంబంధం లేదు. మీ దృష్టిలో అసలు రాదా సార్ వచ్చింది కాబట్టి చెప్పినా కానీ నాకు సంబంధం లేని విషయం అని చెప్పేసి నేను కానీ నా స్టాఫ్ కానీ ఎటువంటి అఫీషియల్గా ఏం చేయలేదు. అది మనకు సంబంధం లేని విషయం అది. దీనిపైన మన ఎఫ్ఐఆర్ అది నాకు తెలియదు. అది మీరు కన్సర్న్ SHO అడిగితే చెప్పగలుగుతారు. నాకెట్లా తెలుస్తుంది ఎఫ్ఐఆర్ అయింది కానీ. దీనిపైన ఎమ్మెల్యే కూడా సీరియస్ అయింది కదా. ఇంకా చెప్పారు, అది ఎమ్మెల్యే గారు చెప్పారు కాబట్టి నేను దాని మీద నాకు ఎటువంటి కంప్లైంట్ రాలేదు. నాకు కంప్లైంట్ వస్తే నేను చెప్పేవాడిని, నాకు ఎటువంటిది ఏం రాలేదు. ఎమ్మెల్యే గారు ఏమని చెప్పారు సార్? చెప్పారు కదా ఎమ్మెల్యే గారు, ఇది ఏమంటే ఎంక్వైరీ చేయించని చెప్పారు. సిఐ గారు కూడా చెప్పారు. సిఐ గారు దాని మీద ఎంక్వైరీ చేస్తున్నట్టుంది, అది నాకు తెలియదు మరి. ఇక ఈ మొత్తం వ్యవహారంపై పందుల వ్యాపారులు పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. మున్సిపల్ చైర్పర్సన్ భర్త రవీందర్ పందులను అక్రమంగా తరలించి అమ్ముకున్నారని పందుల వ్యాపారి బాలస్వామి జడ్చర్ల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. జీవనాధారం సర్వం కోల్పోయామని వాపోతున్నారు. తరలించొద్దని మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పందులను అడిగితే 9 లక్షలు డిమాండ్ చేశారన్నారు. బతికేదా జీవాల మీద, మూగ జీవాల మీద అవి గిట్ట తీసుకుపోయినారు. బండ్లు పట్టి మా వాళ్ళు అడ్డు పడితే గిట్ట ఆడపిల్లలని చూడకుండా తీసుకుపోయారు. అవి ఎక్కడున్నావు తెలియదు, అమ్ముకోరో తెలియదు, లేచేది తెలియదు. అవి ఇంతకు చూపిస్తలేరు, చేస్తలేరు. ఎవరు చేసారో గిట్ట తెలియదు సార్ మాకు. దానిలో మీద మేము బతుకుతారు. మాకు అవి గిట్ట లేదు, పిల్లలు ఉన్నారు, మేము ఎట్లా బతకాలి? దానిలోకి అసలు ఏం చెప్తలేరు సార్. ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే సార్ అన్న మాకు న్యాయం చేయాలి సార్. మాకు దిక్కుదా ఏం లేదు. మా పందులు తీసుకుపోయిన వాళ్ళు తీసుకుపోయి ట్రాక్టర్ డిషన్ తీసుకుపోయిన వాళ్ళు తీసుకుపోయి బతుకుతుంటే ఎవ్వలే మాకు దిక్కుదా ఏం లేదు సార్. లేక ఇప్పుడు ఎవరో ఎమ్మెల్యే వచ్చిన ఏదైనా ఒకటి కూలి పని ఏదో చేసుకొని బతుకుతున్నాం సార్. మాకు దిక్కుదా ఏం లేక ఇంట్లో పడి ఉన్నాం సార్. మాకు తిండికున్నా వెళ్తాడు సార్. ఎట్లా మా పందులన్నా మాకు ఇప్పేసి దాని మీద బతుకుతాం సార్. మా బాగా పెట్రోల్ పోసుకున్నా మాకు ఏ ఆధారం లేదు, ఏం లేదు సార్. మాకు ఎట్లైనా న్యాయం చేయండి సార్. ఇప్పుడు వచ్చిన ఆయన అన్న మాకు న్యాయం చేయమని చెప్పండి సార్, అంతే సార్. ఆయన రవీందర్ పందులు మొత్తం తీసుకుపోయింది సార్. మా ఇవి అన్నీ తీసుకుపోయిండు. ఎక్కడ అమ్ముకున్నాడో దాపెట్టిండో పందుల గురించి ఇంతవరకు పత్తా తెలుస్తలేదు. మా ఆయన డీజిల్ పోసుకున్నాడు. పోలీసులే పక్కలో ఉండి రక్షణ కాపాడిండ్రు. ఎవరు అడ్డం రాలే. అప్పుడు మస్తు లక్షల పందులు అమ్ముకున్నారు. ఎవరు రాలే, మాకు ఆధారం అనేది చూపించలే. ఎవరు ఏం చేయలే. పందులు పోయినాక మేము ఎట్లా బతకాలి? మేము బతికేదే పందుల మీద. పందులు లేవు, అన్నీ తీసుకుపోయినరు. ఇప్పుడు మేము ఇంతమంది ఉన్నాము, అంతమంది మేము ఎట్లా బతకాలి? ఏం చేయాలి? అన్నీ 20 లక్షల మాలు తీసుకుపోయిండు. 20 కోట్ల మాలు తీసుకుపోయి దాపెట్టుకుంటారు. ఏం చేసుకోరు కూడా మాకు ఏం సమాధానం ఇంతవరకనే మాకేం సమాధానం ఏం తెలుస్తలేదు. అమ్ముకున్నారే మనకు తెలియదు, కానీ ఏడబెట్టుకోవడం కూడా తెలియదు మాకు అసలుకి. అన్ని బండ్లు మేము అడ్డం పోయి అడ్డం నిలబడితే కూడా ఇట్లా తీసి మమ్మల్ని అక్కడ వారేసి బండ్లు తీసుకొని పోయిండ్రు వాళ్ళు. పోలీసులు లేకున్నారు. మేము ముందల బండ్లు పోతుంటే కూడా పోయి మమ్మల్ని దొబ్బేసి వాళ్ళు తీసుకొని పోయిండ్రు పందులు. వీళ్ళు మొత్తం లోపల అమ్ముకున్నారు. మొత్తం బాగానే అయినారు సార్. ఒకసారి పోయి అందరం ఆడపిల్లల తల్లం పిల్లల మొత్తం పోయి పోలీస్ స్టేషన్ కదా కాళ్ళ మీద పడ్డాం. అప్పటికెళ్ళాం కనకరియలే. మా బావ ఇది గౌరశంకర్ ఖాళీలో పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా నా పందులు పోతాయని. అప్పుడు పోలీసులు ఉన్నారు కాబట్టి వాళ్ళు కాపాడారు మా బావని. మేము పందులు లేని ఎట్లా బతకాలి సార్? మా ముత్తాతల నుంచి అప్పటి వరకు దొంగతనాలు అవి చేస్తుండేవి. ఆ దొంగతనాలు ఎందుకు? పందులు తీసుకొని బతుకుదామని చెప్పి అట్లా ఇలా చేసుకొని ఇప్పుడు పందులు తీసుకొని బతుకుతున్నాం. ఆ పందులు కానీ లేకుండా చేసారు సార్ మాకు. మేము బతికేదే దానిల కోసం. 10 లక్షలు డిమాండ్ చేసిండ్రు ఈ దొరపల్లి రవీందర్ మా బావని. నా కాడ అంటే డబ్బులు లేదు, 4 లక్షలు ఉంది సార్, 4 లక్షలు ఇస్తా, ఏరికి ఆఫ్ చేయాలంటే ఇలా ఆఫ్ చేయలే. మళ్ళీ మా బావ బీరుకోయి చూసి 4 బండ్లు ఎత్తుకోపోయిండు. గత 2 సంవత్సరాల నుంచి ఈరస్వామి సార్ ఉన్నప్పటి నుంచి పడుతున్నాడు. పట్టి అమ్ముకుంటుండే పందులు పట్టి పాడుకున్నాము. మేము బతికేది అట్ల మీనే. మా 50 కుటుంబాలు బతికేది అట్ల మీనే. మేము అట్లా తీస్తే ఎట్లా బతాం? మాకు నోటీస్ లేకుండా ఏం లేకుండా ఇట్లా చేస్తే ఎట్లా అని చెప్పినాం. చెప్తే కూడా ఆయన ఒక 10 లక్షలు డిమాండ్ చేసిండు. 10 లక్షలు డిమాండ్ చేశాక అంత దొరకని అతోట చెప్పి 4 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఆయన కొత్తింటి కాడికి పోయి 4 లక్షలు ఇచ్చినాక ఒక చిన్న మా ఫ్యామిలీ గడపల కేసులు జైలుకు పోయినాక నేను జైలుకు పోయిన చూసుకొని మళ్ళీ వెంటనే మళ్ళీ ఉన్న పందులు మొత్తం పట్టి అమ్ముకున్నాడు. నేను జైలుకి వచ్చి చూసుకున్నా పందులు మొత్తం ఏవి లేనాక మా వచ్చి పోలీసులకు పోయి కంప్లైంట్ చేయడం జరిగింది. మొత్తం 22 బండ్లు ఎత్తిండు. 22 బండ్లు బండికి 4 టన్నులు పడతాయి. మా పందుల బండికి ఎత్తినాము 8 టన్నులు వస్తాయి పైన కింద. ఈ బండి మామూలు బండి కాబట్టి 4 టన్నులు వస్తాయి. మొత్తం 22 బండ్లు మొత్తం టోటల్గా
మాది మేము అమ్మేది 130 రూపాయలు కాంట ఒక కేజీ. ఇంకా టన్నుకు 1,30,000 వస్తాయి. ఇంక 22 బండ్లు అంటే ఈ బండికి 4 టన్నులు అంటే ఎంత అవుతుందో లెక్క మీరు చేయాల్సింది. కోటి దాడుతుంది. కోటి 40 లక్షలు, 50 లక్షల వరకు అవుతుంది. పట్టను అమ్మను, ఇంకా పట్టను మీ పందులు పట్టను, ఇంకా ఆఫ్ చేస్తలే అంటే 10 లక్షలు డిమాండ్ చేస్తే 4 లక్షలు ఇచ్చిన. అతను 4 లక్షలు అంటే 4 లక్షలు కొత్తిని కడుపు వచ్చి వచ్చిన. కౌన్సిలర్ అయితే ఎవరు లేరు. ఇంట్లో అయితే మొత్తం అయితే ఆయనే మెయిన్ కారకుడు, దూరంపల్లి రవీందర్ని చైర్మన్ భర్త. ఇంకా ఆయన తప్పించి కౌన్సిలర్ అయితే ఎవరు లేరు. మాకు మేము బతకలే ఊళ్ళో జీవాలే, మేమేం కష్టం చేసుకుని బతకగలుగుతాం. మా జీవాలన్నా మాకు కావాలి, మా నష్టపరకుండా మాకు కట్టేయాలి. 50 కుటుంబాలు ఆధారపడి బతుకునే 15 మంది ఇప్పుడు ఎవ్వరు ఏం పని లేక మరసంగా అయిపోయారు. గతంలో ఒక 30-35 ఏళ్ళు 40 ఏళ్ళ కింద మా వాళ్ళు, మా పెద్ద మనుషులను మా కులం మొత్తం దొంగతనం చేసి బతుకుతారు. జోబులు అడుక్కోమి, ఇంట్లో దొంగతనం చేసుకుని అవి చేసుకుని బతుకుతారు. మేము మంచి ఇప్పుడున్న పటేల మొత్తం చేతికి వచ్చినాక మంచి కష్టాలు చేసుకుని పందుల మీద బతుకుతున్నాం. ఇప్పుడు ఆ పందులు కూడా చేశారు. ఇప్పుడు లాస్ట్కి వస్తే మేము దొంగతనం చేసి బతకాలి, ఏం చేసి బతకాలి. దూరంపల్లి రవాణా చేసే పరిస్థితి మాకు చిప్ప చేతికి వచ్చింది. మాకు మొత్తంగా స్కామ్లకు కాదేది అనర్హం అన్నట్టు తెర మీదకొచ్చిన ఈ పందుల అమ్మకం స్కామ్ జడ్చర్లలో హాట్ టాపిక్గా మారింది. జడ్చర్ల నియోజకవర్గంలో ఈ మున్సిపాలిటీకి సంబంధించి పందుల నివారణ పేరుతో కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందంటూ కూడా యజమాని ఇచ్చినటువంటి ఫిర్యాదు ద్వారా పోలీసులు ఇప్పటికే దర్యాప్తును ప్రారంభించారు. జడ్చర్ల మున్సిపాలిటీకి సంబంధించి జడ్చర్ల మున్సిపాలిటీ చైర్మన్ భర్త ప్రధానమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మొత్తంగా దీంట్లో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, దీంట్లో అసలు ఏం జరిగింది అనేది మాత్రం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కెమెరా పర్సన్ నగేశ్వర్ శంకర్ గౌడ్, బిగ్ టీవీ, జడ్చర్ల నుండి.